శోధన వేళలో నాకు తోడై విశ్వాసములో స్థిరపరచితివి. నా శోధన వేళలో నాకు తోడై విశ్వాసములో స్థిరపరచితివి. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా. ఎవడు అంటున్నాడు. దేవుడు కార్యం చేశాడు అనుకోండి, దేవుడే మన పట్ల కార్యం చేశాడు అనుకోండి, అప్పుడప్పుడు సాక్ష్యంలో దేవుడు నా ఎడల కార్యం చేశాడు, మేలు చేశాడు అంటారు. దేవుడు కార్యం చేస్తే మరలా త్రిప్పివేయడానికి ఎవ్వరూ ఉండరు. అందుకని నేను ఆయన చేతిలో ఉన్నానని ఒక దృఢ విశ్వాసంతో ముందుకెళ్ళాలి తప్ప నా బ్రతుకు అరణ్య బ్రతుకు, నా జీవితం ఈ జీవితం అలాగా ఇలాగా ఈ రూతుకు వెళ్ళి ఈ నయోముకి వెళ్ళి ఆ పరిస్థితి ఎవరికైనా ఉన్నదా? వారికి విశ్వాసం లేదని అర్థమాట. దేవుడి చేతిలోనే ఉన్నారు, దేవుడే తన చంకలో ఎత్తుకుని ఉన్నాడు. అయినప్పుడు కూడా దేవుడి వైపు చూడకుండా, దేవుడిని ఆధారం చేసుకోకుండా, దేవునిలో ఉండకుండా, విశ్వాసం లేకుండా జీవించే వారికి భయాలు కలుగుతాయి. విశ్వాసం లేదు, వారికి విశ్వాసం లేనందువలన సర్వశక్తిమంతుడకు దేవుడి గురించి లోతుగా ఇంకా ధ్యానం లేనందువలన, ఆ సత్యం తెలుసుకోలేనందువలన, వారికి విశ్వాసం లేనందువలన కలవరాలు, వారికి విశ్వాసం లేనందువలన భయాలు, వారికి విశ్వాసం లేనందువలన అనేక సంశయాలు, వారికి విశ్వాసం లేనందువలన అనేక సందేహాలు. ప్రభు ఎలాగుండాలి? నేను ఆయన చేతిలో ఉన్నాను, నన్ను ఆయన చంకలో నన్ను ఎత్తుకున్నాడు కనుక నాకెందుకు భయమని విశ్వాసంతో వెళ్ళాలి తప్ప సందేహము, సంశయము, కలవరము, భయాలు. ఆయా సందర్భాల్లో మనం ఏదన్నా కొంచెం అలజడిగా ఉన్నా సరే దేవుడు మాట్లాడే చిన్న పిల్లల్లో నుండి కూడా మాట్లాడతాడు. ఎందుకమ్మా అలాగున్నావు? ఎందుకు డాడీ? ఏసై మనకు మెయిల్ చేస్తాడు, మమ్మీ మనకు మెయిల్ చిన్న పిల్లల్లో నుండి కూడా మాట్లాడేది ఉండదు. ఏదేమైనా ఆలోచించము. ప్రభు అంటున్నాడు కదా యోబు గ్రంథంలోను, ఆలోచించము. ఒకడు చెరలో వేయబడగా వాడు దేవుడు కానీ చెరలో వేపిస్తే మరి ఎవరు ఏం చేయలేరు. ఆ మాట చదువుదాము. 12వ అధ్యాయం యోబు గ్రంథం 14వ వచనము. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరిను మరలా కట్టచాలరో, ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు. దేవుడు గాని మూసివేశాడా మళ్ళీ తెరవడానికి ఎవరికి అధికారం, అవకాశం ఉండదు. ఒకడు దేవుడు ఆయన బిడ్డలైన యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరిను మరలా కట్టచాలరో, ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు. దేవుడే గాని పడగొట్టాడా ఎవడను మరలా కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుటకు ఎవరికి సాధ్యం. నాకెందుకు భయము, నాకెందుకు సందేహము, నాకెందుకు సంశయము, నాకెందుకు కలవరము? నేను మనుషుల చేతిలో లేను, సైతాన్ చేతిలో అస్సలు లేను, నా దేవుని చేతిలో నేనున్నాను. ఒక దయ్యానికి ప్రార్థన చేసినప్పుడు ఒకరికి దయ్యం పట్టింది. ప్రార్థన చేస్తే ఈమె దేవుని బిడ్డ, ఈమెను వదిలే అంటే నేను వదలను అంటుంది. ఎందుకంటే ఈమె నా బిడ్డ అంటుంది, ఈమె నా కంట్రోల్లో ఉంది, నా స్వాధీనంలో ఉంది, ఈమెకి రక్షణ లేదు కదా అంటే రక్షణ ఉంటే దేవుని కాపుదల, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే వీటికి దేవుడు ఆశ్చర్యమైన రీతిగా దేవుడు మేలు చేశాడు. ఏదేమైనా దేవుని కంట్రోల్లోనే మనం ఉన్నామని విశ్వాసంతో ఉండాలి తప్ప ఎంత మాత్రము కలవరపడకూడదు. దానియేలు దేవుని చేతిలో ఉన్నాడు కాబట్టి ఒక ధైర్యంతో ఉన్నాడు. సింహాల బోనులో వేసినప్పుడు కూడా సర్వశక్తిమంతుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు. సింహాలు కూడా
ఏమి చేయచాలలేదు. సింహాల మధ్యలో పరుండినటువంటి ఆ దానియేలు జీవితంలో చదువుదాము. దానియేలు గ్రంథము 6 అధ్యాయము 20వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమి లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతని గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవముగల దేవుని సేవకుడివైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతను అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. చూసారా, సింహాలు నాకు ఏమీ చేయజాలకుండా వాటి నోరులు మూయించేను అన్నట్లుగా దేవుడు అంటున్నాడు కదా, నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవ్వడనూ లేడు అన్నట్లుగా. మీరు చూసారా, దానియేలు దేవుని చేతిలో ఉన్నాడు. సింహాలు ఏయో తినేయాలి, చేయాలి, ఏదన్నా మామూలు సాధారణంగా అవి ఒక మాంసం అంటే చాలా ఇష్టము మనుషులకు, ఒక్కొక్క రకం ఇష్టం అన్నట్లుగా వాటికి మనుషులు చూచిన ఏమి ఆశ్చర్యమైన రీతిగా దానియేలు కాపాడబడినాడు. ఆశ్చర్యమైన రీతిగా దానియేలును దేవుడు సంరక్షించున్నాడు. నీవు నా చేతిలో ఉన్నావు బిడ్డ, నీవు నా చేతిలో ఉన్నావు. నువ్వెందుకు సందేహపడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు? ఒక్కొక్క సమయాల్లో మనము ఆ రీతిగా 10 సార్లు దేవుడు వదిలేశాడేమో అంటే ఇంకా దేవుడికి విసుగు వచ్చేటట్టుగా చేశారు. నీ అల్ప విశ్వాసం, నీ అవిశ్వాసం, నీకు విశ్వాసం లేదు, నీకు సందేహాలు ఉన్నాయి, నీ సంశయాలు ఉన్నాయి. పేతురు ఎంతో సందేహపడేవాడు. తోమ కూడా ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఎన్నో సూచక్రియలు చూచాడు, ఎన్నో మహిమగల కార్యాలు చూశాడు, శిష్యుడే. కానీ అనుమానం, సందేహం అనేక మందిలో ప్రభువును వెంబడించినప్పుడు కూడా ఎంతోమందికి సందేహాలు, కలవరాలు ఈ ఉండుట వలన వారికి దేవుని యొక్క దీవెనలు రాకపోవడానికి కారణాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణాలు, నేను ఆయన చేతిలో ఉన్నానన్న విశ్వాసం లేదు. విశ్వాసం కలిగిన వారేమో నేను ఎందుకు సందేహపడాలి, నేను ఎందుకు సంశయపడాలి. అందుకనే యాకోబు రాసిన పత్రికలో కూడా ప్రభు దేవుని కోపం ఎందుకంటే ద్విమనస్కులను అన్న మాట చదువుదాము. అస్థిరులై ఉండి అన్న మాట చదువుదాము. 1 అధ్యాయం 7 వచనం. అట్టి మనుషుడు దుమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచకొనిగి రాదు. ఎందుకంటే అస్థిరత్వం, విశ్వాసం లేదు, స్థిరబుద్ధి లేదు. స్థిరబుద్ధి కలిగిన వాళ్ళేమో నా దేవుడు నాకు తోడై అన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, నా దేవుని చేతిలో నేనున్నాను, నేను ఎంత మాత్రం కలవరపడకూడదు, ఎంత మాత్రం భయపడకూడదు, ఎంత మాత్రం సందేహించకూడదు. నేను నా దేవుని చేతిలో ఉన్నాను, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు దానియేలు మంచి విశ్వాసం కలిగిన వాడు గనుక ఏ సింహాలు నాకు ఏమీ చేయజాలలేదు, ఏ హాని చేయలేదు. ఎందుకు ఆ సాక్ష్యం చెప్తున్నాడంటే విశ్వాసం కలిగిన వారు. విశ్వాసం లేదా, దేవుడి మీద నమ్మకం లేదా, వారి కళ్ళ ఎదుటే దేవుడు కనపడుతున్నా సరే భూతము అయ్యో భూతం పక్కన భూతం ఉంది. చూడండి, విశ్వాసం లేని వారు దేవుని యందు విశ్వాసం లేకపోతే ఎలాగుంటుంది? యోసేపు మంచి కార్యం చేయడానికే దగ్గరకు వస్తుంటే మనల్ని ఏదో శిక్షించడానికి, మనల్ని ఏదో చంపేయడానికి దగ్గరకు వస్తున్నాడు అన్నట్లుగా వారు భయపడిపోతున్నారు. ఆ మాటలు చదువుదాము. వారు ఎంతో భయపడిపోతున్నట్లుగా దేవుడు ఎన్నో యోసేపుకు మంచి కార్యాలు చేయాలని శిష్యులు తన అన్నలకు చేయాలని అన్నా సరే, అందుకుని అన్నలారా ఆ మాటలు చదువుదాము. ఆదికాండము 43 అధ్యాయం 18 వచనం. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయెను.
ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోనులో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతను మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనల్ని దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొంటకు లోపలికి తెప్పించి అనుకొనిరి. ఎందుకంటే చూసారా, వారిలో దేవుని యొక్క నీతి ఉంటే, దేవుని యొక్క విశ్వాసం ఉంటే వారు అలాగ అనుకోరు, మాకు మంచి చేస్తాడు అనుకునేవారు. కానీ సందేహాలు, సంశయాలు, అనేక మంది భయాలు, కారణాలు ఏంటంటే వారి జీవితంలో దేవుడు ఉన్నాడని ఒక విశ్వాసం లేదు, దేవుని చేతిలో ఉన్నానన్న విశ్వాసం లేదు. అన్ని సందేహాలే, అన్ని సంశయాలే, అన్ని అనుమానాలే. ఎన్నో దేవుడి ద్వారా ఎన్నో మేలు పొందుకున్నా, ఎన్నో కార్యాలు ఎదురు చూచినా, ఎన్నో అద్భుతాలు దేవుడు చేసిన అనుమానమే ఫెనుభూతం అన్నట్లుగా ఎంతోమందికి అనుమానం, దేవుడి మీదే అనుమానం. ఆ దేవుడు చేస్తాడేంటి, ఆ దేవుడు చేయగలదేంటి, ఎన్నో చేసినా సరే దేవుడు అంటున్నాడు కదా, నీవు నా చేతిలో ఉన్నావు, నా చేతిలో నుండి విడిపింపవాడు ఎవ్వడనూ లేడు. ఎందుకు భయపడాలి? ఇప్పుడు సమస్యలు సమస్యలు సమస్యలు, సమస్యల కన్నా దేవుడు ఎక్కువ, సమస్య ఎక్కువ? సమస్యలు రప్పించేది అపవాది, అపవాది ఎక్కువ, దేవుడు ఎక్కువ? దేవుడు ఎక్కువ కనుక దేవుడి మీదనే నమ్మకం ఉంచాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు చూడండి, భయపడిపోయి ఆ గొలియాతు మాటలకు, మిమ్మల్ని చంపుతాను, మిమ్మల్ని రకరకాలుగా వాడి మాటల మీద దృష్టి ఉంచి ఇశ్రాయేలందరూ, ఇశ్రాయేలు రాజు ఆ సౌలు రాజు కూడా పలు రీతులుగా భయపడుతూ ఉంటుంటే ఒకే ఒకడు లేనబడ్డాడు. యుద్ధం యెహోవాదే. విశ్వాసం కలిగినటువంటి దావీదు సైతానుపై యుద్ధం ప్రకటిస్తున్నాడు. యుద్ధం యెహోవాదే, నా దేవుడే యుద్ధం చేస్తాడు, సైతానా గొలియాతు నిన్ను చంపుతాడు దేవుడు అన్నట్లుగా విశ్వాసంతో వెళ్ళిపోయాడు. నేను దేవుని చేతిలో ఉన్నాను, నాకు దేవుడు కాపుదల ఉంది, నన్ను దేవుని భద్రతలో నేను ఉన్నాను, నేనెందుకు భయపడాలి? నన్ను విడిపించేవారు ఎవ్వరూ లేరు, నా దేవుని చేతిలోనే కబంధ హస్తాల్లో భద్రపరచబడి ఉన్నా. సైతాను ఎంత మాత్రము నన్ను లోకములో కలిపివేడు, నా దేవునిలో ఉన్నాను. చూడండి, ఇశ్రాయేలీయులు వారందరూ భయపడితే దావీదు ఒక్క మాత్రమే, అతను చంపిన వారికి ఏం బహుమతులు ఇస్తారు? ప్రశ్నలు అడుగుతున్నాడు. అక్కడ అతను చంపిన వారికి పలానా ఆ రాజుగారి కుమార్తెని ఇస్తారు, పలానా ఆస్తిని ఇస్తారు, పలానా సంపద, ఇవన్నీ అంటుంటే అక్కడున్న తన అన్నలు కూడా, నీ హృదయ గర్వం మాకు తెలుసు, పలు రీతులుగా అతన్ని ఏదో అయినప్పుడు కూడా దావీదు విశ్వాసం అందరిలో కన్నా చిన్నవాడే, కానీ మంచి విశ్వాసం ఉంది. నేను ఆయన చేతిలో ఉన్నా, నేను ఆయన కాపుదల నాకు ఉంది. ఆ మాటలు చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథము 17 అధ్యాయం 32 వచనం. ఈ ఫిలిప్సీని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుని నేను వానితో పోట్లాడుతున్నని దావీదు సౌలుతో అనగా. చూసారా, ఒక సంతోషకరమైన శుభవార్త. ఎందుకు అలాగ అంటున్నాడంటే, నేను దేవుని చేతిలో ఉన్నాను, దేవుని కబంధ హస్తాల్లో భద్రపరచబడి ఉన్నాను. నాకెందుకు దిగులు, నాకెందుకు సంశయము, నాకెందుకు సందేహము? నేను దేవుని భద్రతలో ఉన్నాను కదా అన్నట్లుగా దేవుని భద్రతలో ఉండే వారు ఒక మంచి ధైర్యంతో ముందుకెళ్తారు. దేవుని భద్రతలో లేరు వారు అనడానికి పాపాలు ఇముడి ఉన్నవి అనడానికి గుర్తేంటో తెలుసా? వారు పలు రీతులుగా భయపడిపోయి, సందేహపడి, అనుమానపడి ఆ దేవుడు ఏం చేస్తాడేంటి, దేవుడి మీద నమ్మకం ఉంచకుండా, దేవుడి అందు విశ్వాసం ఉంచకుండా, ఒక భయాలు పలు రీతులుగా వారిని వెంటాడుట వలన సాతాను వారిని బ్రింగివేశాడు. దేవుడి ఏర్పాట్లు ఉండిన వారేమో యుద్ధం యెహోవాది, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నా దేవుని చేతిలో నేనున్నాను. దేవుని చేతిలో నుండి వెళ్ళిపోవాలనుకున్నా సరే దేవుడు వదలడు. దేవుని చేతిలో పడుట భయంకరము అన్న మాటను చదువుదాము. దేవుని చేతిలో పడుట భయంకరము. హెబ్రీలకు రాసిన పత్రిక 10 అధ్యాయం 31 వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. నా దేవుని చేతిలో నేనున్నా,
సంతోషించాలి తప్ప నేను దేవుని జీవం గల దేవుని చేతిలో మనం ఉన్నాము. మనకెందుకు సందేహము, మనకెందుకు కలవరము? దేవుడు నడిపిస్తాడు. ఎలాగుంటుందంటే కీర్తన గ్రంథంలో చెప్పిన, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయమును నీకు రాదు అన్నట్లుగా ఆయన బిడ్డలను దేవుని చేతిలో నేనున్నాను, నాకు ఏ అపాయం రాదు. ఒకవేళ వచ్చినా నన్ను తప్పిస్తాడు, ఒకవేళ వచ్చినా నన్ను ఆశ్చర్యమైన రీతిగా దేవుడు నిలబెడతాడు. ఆ మాటను చదువుదాము. 91 అధ్యాయము 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. చూసారా, అపాయం నా యొద్దకు రాదు. మంచి ధైర్యం. దేవుడే కార్యం చేస్తే ఆ కార్యాలను త్రిప్పివేయడానికి ఏ సైతానికి, ఏ సాతాను శక్తులకి ఏమి అధికారం లేదు. అందుకుని నా దేవుని నా కార్యములన్నీ సఫలపరచు నా దేవుడు నాకున్నాడు. నా దేవుని చేతిలో నేనున్నాను, నా దేవుని భద్రతలో నేనున్నాను. నాకు భయం లేదు, నాకు సందేహం లేదు, నాకు సంశయం లేదు. ఒకవేళ మనకి ఏ నిరీక్షణ, ఒకవేళ మనకి ఏదైనా జరిగినా నా దేవుడు ఉన్నాడు. ఎలాగుంటుంది? నమ్మదగిన వారేమో ఒకవేళ పక్షిరాజు పైనుండి ఆకాశము గూళ్ళు పెడుతుందంట, అక్కడ నుండి అయ్యి పిల్లలు తయారైన తర్వాత వాటికి ఎగరడం నేర్పించడం కొరకు ఆ గూటిలో నుండి కింద గెంటేసిన ఆ తల్లులు నాకు ముందుగానే చెప్తుంది. అలవాటు నేర్పించడానికి ముందుగానే ముందుగా ఒక ధైర్యం చెప్తా, ఇదిగో నేనున్నా, నువ్వు భయపడవద్దు, నువ్వు నా చేతిలో ఉన్నావు. ఒకవేళ నిన్ను కొట్టినా, తిట్టినా, బాధించినా, వేధించినా, ఎంత గద్దించినా నీకు సహాయం చేస్తా. నువ్వు నా చేతిలో ఉన్నావు, నువ్వు భయపడవద్దు అన్నట్లు. పక్షిరాజు ఏం చేస్తుంది? తన పిల్లలను పైనుండి కిందకు పారవేస్తుంది. మళ్ళీ కింద పడిపోతున్న సమయాల్లో మళ్ళీ పరిగెట్టుకుంటుంది, వాటికంటే స్పీడ్గా వచ్చి కింద పడిపోతే మళ్ళీ దెబ్బలు తగులుతాయని మళ్ళీ రెక్కల మీద ఆ పిల్లలను చేర్చుకుంటుందంట ఆత్మీయంగా. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇలాంటి మాట ఉండదు కదా. ద్వితీయోపదేశ కాండంలో 32 అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. చూసారా, ఆయన బిడ్డలైనటువంటి వారిని పక్షిరాజు తన పిల్లలు ఎలాగైతే తన రెక్కల చాపు ఎలాగైతే భద్రపరుచుకుంటూ సహాయం చేస్తుందో, దేవుడే ఆయన బిడ్డలైన వారిని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. తోమ దేవుని చేతిలోనే ఉన్నాడు, దేవుడితోటే ఉన్నాడు. కానీ సందేహం, కానీ అనుమానం. ఆయన కాదు. పేతురు కూడా ఒకసారి దేవుని దయ్యం అంటున్నాడు, అమ్మో దయ్యం వచ్చేస్తుంది. నేను నీకు ఫుల్ సెక్యూరిటీ ఉన్నాను, నీ కాపుదలు నేనున్నా, నా దూతలు నీకు తోడుగా ఉంచానని దేవుడు చెప్పినా సార్, దేవుని కూడా అమ్మో దయ్యము అంటే, ఇప్పుడు మన చుట్టూ దేవుడు కాపుదల ఉంది. దేవుడే నేను నీకు తోడై ఉన్నాను, నువ్వేం భయపడొద్దు, చక్కగా నిమ్మలించి నిద్రపో దేవుడు చెప్పాడు. ఈ లోపల దేవుడే సంచరిస్తున్నాడు, మన గదుల్లో సంచరిస్తున్నాడు. దేవుని చూసి దయ్యం అంటే, దేవుని చూసి నువ్వు నా భద్రతలో ఉన్నా, నా కాపుదల ఉందా అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఏదో శబ్దం వినపడింది, ఏదో పిల్లి ఏదో సౌండ్ చేసింది, ఏదో బల్లి సౌండ్ చేసింది, ఏదో తపాలం అని పడి, దేవుడు లేడు దయ్యము అని అటు ఇటు గంతులు వేస్తూ ఉంటే అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డావు అన్నట్లుగా అల్ప విశ్వాసి. నేను నీకు లేనా? నేను విడిపించడానికి, నేను రక్షించడానికి, నేను కాపాడడానికి నా భద్రతలో నువ్వు లేవా? ఎందుకు సందేహపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడై లేనా? నేను కాపాడనా అన్నట్టు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాటలన్నీ ప్రక్కతో చేసి
సైతాను చెడ్డ సమాచారం అందజేస్తూ ఉంటాడు. ఆ సమాచారం అంతా ధ్యానించి బొబ్బులు గొమ్ము పిల్లలు ఆ నములినట్టుగా ఆ విషయాలే ధ్యానించి ఆ విషయాలే ఆలోచించి అట్టి రీతిగా ఉంటే ప్రభు ఏమంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే 32వ అధ్యాయంలో, నా చేతిలో నుండి విడిపింపువాడు ఎవ్వడూ లేడు. ఆ మాటను చదువుదాము. ఇది అధ్యాయం 32 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు. చూసారా? 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించేవాడును బ్రతికించేవాడును నేనే, గాయపరిచేవాడును స్వస్థపరిచేవాడు నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవ్వడనూ లేడు. నా చేతిలో నీవు ఉన్నావు. ఒకవేళ చాలామంది దేవుడు ఏదో ఓదార్చాలి, ధైర్యపరచాలి, ఉజ్జింపజేయాలి, కాపాడాలి, భద్రపరచాలి, నా చేతిలో వారిని, నా కబంధ హస్తాలు వారిని దాయాలి అని దేవుడు ఉద్దేశం కలిగి ఏదో దేవుడు చేయాలని ఆలోచించినా సరే ఎలాగుంటుందంటే, యోసేపుకి ఏదో యోసేపు మంచి చేయాలని తన అన్నలకి ఏదో అంటే అన్నలేమో ఇంకోలాగా ఊహించుకుంటున్నారు. ఒక మేలు చేయాలని యోసేపు అనుకుంటే మనకి కీడు చేస్తున్నాడేమో అని యోసేపు అన్నలు అనుకుంటున్నారు. ఈ రోజులు అంతే. వారికి ఏదో సహాయం చేయాలి, మేలు చేయాలి, మంచి చేయాలనుకుంటే వాళ్ళు ఎలాగుంటుందంటే, మాకేదో కీడు చేస్తున్నారేమో, వాళ్ళు మాకేదో అన్యాయం చేస్తున్నారేమో. ప్రభువు కూడా దుఃఖపడి వీళ్ళకి ఏదో మంచి కార్యాలు చేయాలనుకుంటే ఈ అన్నిటికీ కారణం ఏంటో తెలుసా? సందేహాలు. ఈ అన్నిటికీ ఏంటో తెలుసా? అనుమానం. ఈ అన్నిటికీ ఏంటో తెలుసా? అవిశ్వాసం. అవిశ్వాసం అంటే హెబ్రీలో వారి అవిశ్వాసం చేతనే వారు రాలిపోయారు. వారు కనాను దేశం వెళ్ళలేదు. వారు అవిశ్వాసం చేతనే కదా అన్నమాట. చదువుదాము. హెబ్రీ 3:19. హెబ్రీ 3వ అధ్యాయం 19వ వచనం. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అవిశ్వాసం చేతనే ఎంతోమంది విశ్వాసం లేకుండా ప్రతిదీ అవిశ్వాసం, అపనమ్మకం. నువ్వు నా చేతిలో ఉన్న బిడ్డ, నిన్ను భద్రపరిచాను బిడ్డ అంటే ఇంకా భయమే. దేవుడేమో ఇదిగో నిన్ను భద్రపరుస్తున్నా, నిన్ను కాపాడుతున్నా, నేను సంరక్షించా, నువ్వు నా చేతిలో ఉన్నావంటే ఈ పిల్లి టైపులో ఆయన ఎత్తుకున్న ఎవరైనా ఏదైనా పిల్లిని ఎత్తుకుంటే ఎలాగైతే అది ఏదైనా భయం ఏదైనా ఏర్పడినప్పుడు అది ఆ మనుషుని రెక్కి ఎలాగైతే ఎగిరి గంతేస్తుందో అట్టి రీతిగానే అలాగే ఉంటారు చాలామంది. నువ్వు నా భద్రతలో ఉన్నా, నువ్వు కౌగిల్లో ఉన్నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, నేను నిన్ను ఎత్తుకుని ఉన్నాను, చంకనెత్తుకుని వాడు నేనే. ఆ మాట కూడా చదువుదాము. మిమ్మను చంకనెత్తుకుని వాడు నేనే అన్న మాటను చదువుదాము. యెషయా గ్రంథము 46 అధ్యాయం 4వ వచనం. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే. చూసారా? నేను మిమ్మల్ని చంకనెత్తుకుని వాడు నేనే. ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకుని వాడు ఆయన. ఈ లోకంలో తల్లిదండ్రులు తన పిల్లలు ఒకవేళ దేవుడు తన భద్రతలో మనం ఉన్నాం కనుక ప్రభు అంటాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించేవాడు ఎవ్వడనూ ఉండడు, మీరు ధైర్యంగా ఉండండి. దేవుని ఏర్పాట్లో ఉండిన వారు ఏ చెరసాలలో ఉన్నా సరే ప్రతి బంధకాలు తెంచేస్తాడు దేవుడు. ఎలాగుంటుంది? ఏదో వారిని పౌలు శీలలు చెరసాల్లో వేసిరి, పాటలు పాడిరి, దేవుడి ఏర్పాట్లు ఉండిన వారిని దేవుడే భద్రపరిచినట్లుగా ఆ చెరసాల సంఖ్యలు కూడా తెగిపోయినట్లుగా లేదా? పేతురు చెరసాల సంఖ్యలు తెంపివేయలేదా దేవుడు? ఆశ్చర్యమైన రీతిగా వారు పౌలు శీలలు కూడా పాటలు పాడుతూ ఉంటే
ఆశ్చర్యమైన జైల్లో నుండి వారు స్వయంగా ఎలాగా వారిద్దరు కూడా ఆ మాటలు చదువుదాము. అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యములు 16:25. 16 అధ్యాయం 25 వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అందరి బంధకాలు కూడా ఊడెను. చెరసాల పునాదులు కదిలిపోయినాయి. దేవుడు సంతతి కలిగినటువంటి బిడ్డలు ఎటువంటి చెరసాలలో అయినాయను. అది రోగమా చెరసాల, అది సమస్య చెరసాలుగా ఉందా, అది ఇబ్బంది సమస్యగా ఉందా, ఆర్థికమైన పరిస్థితుల ఒక్కొక్క సమయాలు అందరి చేత ద్వేషించబడేది ఉంటుంది, దూషించబడేది ఉంటుంది. ఈ రోజుల్లో చూడండి, పలు రీతిలుగా కుటుంబంలో సమస్యలు, నెమ్మది లేకపోవటం, సమాధానం లేకపోవటం, సంతోషం లేకపోవటం, ఏదో అనేకమైన బంధకాల దేవుని చేతులకు ఎలాగుండాలంటే కీర్తనకారుడు అన్నట్టుగా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, మాకెవ్వరు లేరయ్యా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో అనేది ఏది అవసరం లేదు. కొంతమంది బిడ్డలు దేవుని తట్టే తమ చేతులు చాపుతారు. ఆ మాటలో చదువుదాము. కీర్తన గ్రంథము 73:25. 73 అధ్యాయం 25 వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకక్కరలేదు. చూసారా, దేవుని సంతతి కలిగినటువంటి బిడ్డలు దేవుని చేతిలో ఉన్నాము, ఆయన చేతిలో నేనున్నాను, ఆయన కబంధ హస్తాల్లో ఉన్నాను. ఒక మంచి ధైర్యం కలిగిన వారేమో నాకెందుకు భయం, ఏ సైతాను నన్ను విడిపించి ఆయన కబంధ హస్తాల్లో నేను భద్రపరచబడి ఉన్నా. ఎలాగుండాలంటే దేవుని గట్టిగా హత్తుకోవాలి. చంటి బిడ్డలను చూడండి, చంటి బిడ్డలు చిన్న బిడ్డలే తల్లిదండ్రులు ఎలాగైతే హత్తుకొని ఆయా సందర్భాల్లో తల్లైన తండ్రి అయినా నడుస్తూ ఉంటే భుజాల మీదకి ఎక్కించుకుంటూ ఉంటారు. అరే గట్టిగా పట్టుకో, నేను బండి స్పీడ్గా నడుపుతున్నాను, బైకు గట్టిగా పట్టుకో, నా తల పట్టుకో. నడిచేటప్పుడు కూడా గోతులు వేయని ఉన్నాయనుకోండి, నన్ను గట్టిగా పట్టుకొని తల్లి చెప్తుంది, తండ్రి చెప్తాడు. ఎంతో ఆశ్చర్యమైన రీతిగా నడుస్తున్నప్పుడు ఏ గోతులు వచ్చినా గట్టిగా పట్టుకున్నందువలన వారికి లూజ్గా పట్టుకుంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకున్న వారు ఉన్నారు, లూజ్గా పట్టుకునేవారు. లూజ్గా పట్టుకున్న వాళ్ళు లూజ్గా అయిపోతారు, వారి జీవితం అంతా అభివృద్ధి ఉండదు. గట్టిగా పట్టుకునే ఏ శ్రమ వచ్చినా బాధ వచ్చినా నా తండ్రిని హత్తుకోవాలి, నా దేవుడిని హత్తుకోవాలి, నా దేవుళ్ళో కొనసాగాలి, నా దేవుళ్ళో జీవించాలి. కొంతమంది అట్టి రీతి గట్టిగా దేవుణ్ణి గట్టిగా ఎన్ని శ్రమ బాధ ఇబ్బంది చూసారా. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఎన్ని పోరాటాలు వచ్చినా వారు ఎలాగంటున్నారు, ఆయన చేతిలో ఉన్నాము, ఆయన చేతిలో నుండి మనం విడిపించడానికి ఎవరికి అధికారం లేదు, నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవ్వడనూ లేడు అన్నట్లుగా షడ్రక్ మెషక్ అబేద్నెగో మేము ఆయన చేతిలో ఉన్నాము, మేము ఆయన కబంధ హస్తాల్లో ఉన్నాము, మమ్మల్ని విడిపించడానికి ఎవరికి అధికారం లేదన్నట్టుగా ఒక మంచి ధైర్యం. వారు ఏమంటున్నారు, షడ్రక్ మెషక్ అబేద్నెగో మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మీ ప్రతిమకు మాత్రము నమస్కరించము అన్న మాటను చదువుదాము. దానియేలు గ్రంథము 3:17. 3 అధ్యాయం 17 వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కల ఈ అగ్నికుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చూసారా, మేము మా దేవుని చేతిలో ఉన్నాము అన్నట్లుగా వీరేమీ చేయలేరు. శత్రువులు పలు మనుషులు, శత్రు మనుషులు పలు రీతిలుగా అంటున్నారు, మీరేమి చేయలేరు, మేము మా దేవుని చేతిలో ఉన్నాం. ఏ సైతాన్ని ఏం చేయదు, ఏ సాతాన మనుషులు ఏం చేయలేరు. మాకు దేవుని కాపుదల ఉంది, దేవుని ప్రేమ ఉంది.
అలాంటి బిడ్డలకు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. మంచి ధైర్యంతో షడ్రక్ మెషక్ అబేద్నెగో మంచి ధైర్యంతో చెప్పుకుంటున్నారు, మా దేవుడు రక్షించకపోయినా మీ బొమ్మకు మాత్రం నమస్కారం చేయము. మన జీవిత యాత్రల్లో కూడా నేను దేవుని చేతిలో ఉన్నాను, నేను ఎందుకు దిగులు పడాలి, నేను దేవుని చేతిలో ఉన్నాను. మనుషుల చేతిలో ఉంటే భయపడచ్చు, సైతాన్ చేతిలో ఉంటే భయపడచ్చు, దేవుని చేతిలో ఉంటే ఎందుకు భయపడాలి? ఇప్పుడు బయట వాళ్ళంటే భయాలు, మేము చనిపోతాం, ఏదన్నా అయ్యిందంటే ఏదన్నా చనిపోతాను వాళ్ళకి భయం ఉంటుంది. మనకేదో భయం? మేము దేవుడి ఇంట్లోకి వెళతాం, దేవుని గదిలోనికి మేము వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఒకవేళ ఉంటే బ్రతికనిస్తాడు, లేదా దేవుని దగ్గరికి వెళతామని మంచి విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. అందుకని ప్రభువు కూడా ఆ పత్రికల్లో కూడా పౌలు ఏమంటాడు, ఆ చనిపోయిన వారి గురించి మీరు లోకస్తులు ఏడ్చినట్టుగా మీరు ఏడవద్దు, మన నిరీక్షణ పునరుద్ధానం ఉన్నది, ఒక మంచి ధైర్యంతో ఉండాలి తప్ప లోకులు ఏడ్చినట్టుగా మీరు ఏడవద్దు, వాళ్ళు బాధపడుతున్నట్లుగా మీరు బాధపడొద్దు. ఆ మాటలో చదువుదాము. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని కూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉంటే మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉంటే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా. కొంచెం చెప్పుడైనా ఏదో వచ్చేసింది, ఏదన్నా ఉన్నా సరే ఏదో వచ్చేసింది, ఏదో శబ్దాలు వినపడుతున్నాయి పలు రీతులుగా. ఇది అన్నిటికీ కారణము పాపములే. హృదయంలో పలు విధమైన పాపములు ఉండేటప్పుడు వలన విశ్వాసం ఉండదు. అందరికీ విశ్వాసం లేదన్నట్టుగా చాలామంది విశ్వాసం ఉండదు. బాప్తిసం తీసుకున్నటువంటి బిడ్డలు, దేవుని చేతిలో ఉన్నటువంటి బిడ్డలు, పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి బిడ్డలు, నేను ఆయన దేవుని చేతిలో ఉన్నాను, నేనెందుకు భయపడాలి, నేనెందుకు సందేహించాలి, నేనెందుకు కలవరపడాలి, ఇలా కలవరపడుతున్నారంటే ఏయో పాపాలు ఉన్నాయని అర్థం. హృదయంలో దేవునికి విరోధమైన క్రియలు ఉన్నాయని అర్థం. దేవునికి విరోధమైన క్రియలు ఉంటేనే వాళ్ళు సంశయాలు, సందేహాలు, అనుమానాలు రకరకాలుగా ఉండడం. షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు ఏమంటున్నారు, మా దేవుడు రక్షించపోయినా మా దేవుని చేతిలో ఉన్నాం, ఆయన కబంధ హస్తాల్లో మేము భద్రపరచబడ్డాం. యెషయాలో ఏమంటున్నాడు, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అన్న మాటను చదువుదాము. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. 49:16. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అన్నట్లుగా. దేవుని చేతులు ఉండే పిల్లలు ఉన్నారు, వారు భద్రపరచబడతా ఉంటారు. నేను దేవుని కౌగిల్లో ఉన్నాను, దేవుని భద్రతలో ఉన్నాను. నాకెందుకు భయం, నాకెందుకు సందేహం, నాకెందుకు దిగులు, నాకెందుకు చింత, నాకెందుకు కలవరము? దేవుడు నన్ను నడిపిస్తాడు. మంచి ధైర్యంతో ముందుకెళ్ళిపోవాలి. ఎవరైనా ఏ సంబంధమైన సమస్యలు, పనులు, ఒత్తిళ్ళు, వాటిని బట్టి పని ఒత్తిడి వలన అమ్మో నేను చేయలేనేమో, నేను చెందలేనేమో, దేవుడు ఏ రీతిగా అయినాను ఆయన బిడ్డలైన వారికి దేవుడు తగిన రీతిగానే బలం అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం వెళ్ళవేళలో ఎలాగుండాలంటే, మా విశ్వాసం వృద్ధి చేయండి అయ్యా, నీ మీద నమ్మకం బాగా పుట్టింప చేయండి అయ్యా. మా పత్రికల్లో ఆ శిష్యులు అంటున్న మాటను, మా విశ్వాసం వృద్ధి పొందించము అన్న మాటను చదువుదాము.
లూకాసు వార్త లూకాసు వార్త 17:5. 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ఎందుకంటే మా విశ్వాసం వృద్ధి పొందించయ్యా శిష్యులు అడుగుతున్నారు. ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మా విశ్వాసం వృద్ధి పొందించయ్యా. విశ్వాసం లేకపోతేనే దేవుడు భద్రతలో దేవుడు ప్రక్కనే ఉన్నా మర్చిపోతాం, మర్చిపోయి మాట్లాడతాం, మర్చిపోయి గొడవ పెట్టుకుంటాం, మర్చిపోయి బూతులు మాట్లాడతాం, మర్చిపోయి సందేహిస్తాం. ఇదిగో నేను ప్రక్కనే ఉన్నాను అన్నా సరే వారికి దేవుని యందు విశ్వాసం లేదు గనుక వారు అలాగే ఉంటారు. విశ్వాసం కలిగిన వాళ్ళేమో ఎలాగుంటారు? ప్రతిదానికి దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుని భద్రతలో ఉన్నాను, దేవుని కాపుదల ఉంది, నాకెందుకు, నాకేమవుతుంది, ఎవరో ఏదో అన్నారు, అప్పుడు వరకు ఏమీ లేదు, నీకు ఏదో చేయి పట్టుకుని నువ్వు అయిపోయావు, నీకు ఏమి లేదు, ఇంకా నీకు నాడి కొంచెం స్పీడ్గా కొట్టుకుంటుంది. ఎవరు ఏదో దాన్ని చెప్తున్న సూర్యకుమారి తల్లి ఉంది. అప్పుడు తప్పిస్తాడు, సమస్యల నుండి తప్పిస్తాడు. నా దేవుని చేతిలో ఉన్నా అలాగ ముందుకెళ్ళాలి తప్ప వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటున్నారు, నన్ను ఏదో అంటున్నారు, నాకేదో ఉందేమో. అందుకని యోబు ఏమంటున్నాడు? ఏది వచ్చినని నేను బహుగా భయపడుతును, అదే నాకు సంభవించుచున్నది అన్న మాట చదువుదాము. 3:25. 3వ అధ్యాయం 25వ వచనం. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. చూసారా? ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నాను, అదే నాకు సంభవించుచున్నది అన్నట్లుగా. ఎంత మాత్రమూ భయపడక, సందేహపడక, సంశయపడక ఎలాగుండాలి? నాకు ఏది వచ్చినా సరే నేను ఆయన చేతిలో ఉన్నా, ఎవరు విడిపించరు, నేను ఆయన హత్తుకుని ఉన్నా, ఆయనలో జీవిస్తున్నా, నాకేమి రాదు, నాకు ఏ శోధన వచ్చినా దేవుడు నన్ను కాపాడుతాడు. ఎలాగుంటుంది? పౌలు మంచి విశ్వాసం కలిగిన వాడు కనుక ఆ పాము చుట్టేసేసుకున్నా సరే ఎదిరించాడంట, మంటల్లోకి ఎదిరించి పడేసాడంట, నాకేమీ హాని జరగదు. కొందరు చూడండి, పాముల మధ్యనే నివసిస్తారు, తేళ్ల మధ్యనే నివసిస్తారు. అలాంటి పోరాటాలు, అలాంటి ఇబ్బందులు, అలాంటి సమస్యలు, అలాంటి మనుష్యులు అయినప్పుడు కూడా పౌలు ఇదిలించేసాడంట. పాముని ఆ మంటల్లో ఇదిలించేసినట్లుగా ఆ మాట చదువుదాము. అపోస్తుల కార్యములు 28:3. 28వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పౌలు మోపెడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాంట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతను సముద్రం నుండి తప్పించుకొన్నను, న్యాయమాత అతని బ్రతుకుని ఇదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువుని అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు. చూసారా? జాడించేసి మొత్తం ఇదిలించి పాడేశాడు. హల్లెలూయా! ఇదిలించేశాడు. పలు విధమైన పాప శక్తులు, సైతాను శక్తులు, రోగాల శక్తులు, వ్యాధుల శక్తులు, సైతాను శక్తులు పలు రీతులుగా ఎదిరించి పడేయాలి. ప్రభువు నాకున్నాడు, ప్రభువు నాకు సహాయం చేస్తాడు, ప్రభువు నన్ను నడిపిస్తాడు, నేను ఆయన చేతిలో ఉన్నా, ఆయన కబంధ హస్తాల్లో ఉన్నా, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అంతే తప్ప నేను ఆయన హస్తాల్లో ఉన్నాను అని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప నాకు ఎవరు లేరు అంటే సైతాన్ అంటాడు, నేనున్నా నీకు అంటాడు. కొంతమంది ఏడుపులు ఎలాగేడుస్తారంటే ఎవరు లేరు, దేవుడేమో మిమ్మను అనాథులుగా విడువను, ఆదరణకర్తను పంపిస్తాను అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఇదిగో ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గర ఉంటాడు, మీలో ఉంటాడు, మీతో నడుస్తాడు, ఇదిగో మీకు సహాయం చేస్తాను అన్నట్లుగా ఆ మాటను చదువుదాము. యోహాను సువార్త 14:18. 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మల్ని అనాథులనిగా విడువను, మీ వద్దకు వత్తును. చూసారా?
మిమ్మల్ని అనాథులుగా విడువనంటే దేవుడుండి పరలోక దర్శనాలు మాట్లాడుతున్నాడు, కళలు చూపిస్తున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. అనుమానమే నీ పిరిగితనమే ఒక దయ్యం, అది దయ్య బుద్ధి. అది నాకెవరు లేరు, నాకెవరు లేరు, నాకెవరు లేరు అంటే సైతాన్ని మెల్లగా వచ్చి, ఇదిగో భయపడకు నా కుమారి, నేను నీకున్నాడా, నా కుమార్తె నేనున్నా, నేను మీకున్నా అని సైతాన్ని మెల్లని స్వరంతో అంటాడు. ఇంకా అంతే. సైతాన్లో లోకంలో పడిపోయే వాళ్ళు ఎంతమంది? అందుకుని అనుమానము ఒక ఫెనుభూతము, అనేక మందికి సందేహాలు, ఈ సంశయాలు అందుకుని యేసయ్యను కూడా, అయ్యా నాకు విశ్వాసం లేదయ్యా, నాకు నమ్మకం పుట్టించయ్యా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుడు చెప్తున్నాడు. అయితే ఒక ఆయన అడుగుతున్నాడు, నేను నమ్మలేకపోతున్నా, నాకు నమ్మకం కలుగజేయ్యా, నమ్మకం వృద్ధి చేయ్యా అన్నట్లుగా ఆ మాటను చదువుదాము. మార్కు సువార్త 9:24, 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. నాకు అపనమ్మకం ఉండినట్లుగా సహాయం చేయండి అయ్యా, నేను నమ్ముచున్నాను. కానీ అపనమ్మకం వచ్చేస్తుంది. ఒప్పుకుంటున్నారు కొంతమంది, ఒప్పుకుంటున్నారు కొంతమంది, ఒప్పుకోరు. అపనమ్మకం ఉండకూడదు. హల్లెలూయా. ఎలాగుండాలి? నాకు విశ్వాసం, నా దేవుడు నన్ను నడిపి, నాకు నమ్మకం పుట్టించయ్యా, నాకు విశ్వాసం కలిగి చేయండి అయ్యా, విశ్వాసంలో వృద్ధి దయచేయండి అయ్యా. దేవుడు ఎంత మాట్లాడినా కొంతమందికి అనుమానం, చేస్తామా చేయలేమా. దేవుడేమో నువ్వు చేస్తావు, నువ్వు ముందుకెళ్ళు అన్నా సరే అనుమానం, సందేహం, సంశయం. నువ్వు ఆ ఎత్తైన శిఖరము, ఆ కోట ఎక్కేస్తావు అని దేవుడు చెప్పాడు. ఈ లోపల ఒకసారి ఎక్కి ట్రై చేసి జారిపోయారు. మళ్ళీ ఎక్కుతావు, ఏం పర్లేదు, ముందుకెళ్ళిపో అంటే, నేను ఎక్కగలుగుతానేంటి, నేను చేయగలుగుతానేంటి, నా వలన అవుతుందేంటి, నేను చేయగలుగుతానేంటి, నేను చెందగలుగుతానేంటి, నేను అలాగ ఉండగలుగుతానేంటి, నా వలన అవుతుందా? నీ అవిశ్వాసమే నీకు దిగజారిపోవడానికి మెట్లు, సూత్రం అది. నీ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తాడు. అందుకుని యెషయా గ్రంథంలో ఆ మాటను మరి ఒకసారి, ఆ మాటను పూర్తి మాటలు చదువుదాము. 43వ అధ్యాయము 13వ వచనం. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతుల నుండి విడిపించగలవాడు ఎవడనూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయి వాడెవడు. చూసారా? ఈ దినం మొదలుకు నేనే ఆయనను, నేను కార్యం చేయగా విడిపించేవాడు ఎవడనూ లేడు, నేను కార్యం చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడనూ లేడు, నా చేతిలో నుండి నిన్ను విడిపించేవాడు ఎవడనూ లేడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఆయన బిడ్డలైన వారు, నేను నిన్ను కాపాడుతాను, నా భద్రతలో నీవున్నావు, నా సహవాసం అనే భద్రతలో నీవున్నావు. నీడు ఎవడు ఏ సైతాన్ని విడిపించలేడు. నా కాపుదల నీకుంది, నా భద్రత నీకుంది. దేవుడు చెప్పినప్పుడు కూడా కొన్ని ఎలాగుంటాయంటే, వారి అవిశ్వాసం వలన మేము ఉండలేము, ఈ నీతిలో, ఈ భక్తిలో, ఈ ప్రతిష్టలో, ఈ వైరాగ్యంలో ఉండలేం. దేవుడేమో సియోను వారికైనా యెరూషలేము వారికైనా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను అతిక్రమించటం వలన మేము ఉండలేము, మా వలన కాదు. కరెక్టే, ప్రతిష్ఠించాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు ఒక సియోనుకో ప్రతిష్ట. అయినప్పుడు కూడా మా అమ్మని చూడకుండలేను, మా నాన్న చూడకుండలేను, మా చెల్లిని చూడకుండలేను, మా పిల్లని చూడకుండలేను. 10 సార్లు ధ్యానించారా? వాళ్ళ దగ్గరికే పోవాల్సి వస్తుంది. ఎందుకంటే సియోను వారికి ఎలా ప్రతిష్ట? తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను అక్క విడిచిపెట్టినవాడు నా శిష్యుడు కానేరు. 10 సార్లు సేవకు వచ్చినా సరే, ఇంకా వచ్చినప్పుడు కూడా ఇంటి మీదే ధ్యాస, ఇంటి మీద ఆలోచన. మా పిల్లోడు ఏం చేస్తున్నాడు, మా తమ్ముడు ఏం చేస్తున్నాడు, మా అన్నయ్య ఏం చేస్తున్నాడు, మా అక్క ఏం చేస్తుంది, ఇదే ఆలోచన ఉన్నారనుకోండి. అదే ఆలోచన, ఆ ప్రతిష్టకి ఇంకా నష్టం కలుగుతుంది. విశ్వాసులు, దేవుడు మీకు ఒక ప్రతిష్ట,
దేవుడు మిమ్మల్ని ఒక రీతిగా దేవుడు చూస్తున్నాడు. అయ్యేం కాకుండా మా వాళ్ళు మా రక్త సంబంధులు, మా బంధువులు, మా స్నేహితులు, వాళ్ళు పిలిస్తే ఆ ఫంక్షన్కి వెళ్ళాలి, తప్పనిసరిగా వెళ్ళాలి. ఈ రోజుల్లో భయంకరంగా విశ్వాసులు కూడా ఎక్కడ పడితే అక్కడ దినాలకి తద్దినాలకి వెళ్ళి ఫంక్షన్లకి వెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టిన అవన్నీ తిని సకల విధమైన రోగాలు తెచ్చుకొని బాధలు తెచ్చిపెట్టుకునే వాళ్ళు ఎంతమంది విశ్వాసుల్లో కూడా. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ప్రతిష్టను కూడా పోగొట్టుకున్నందువలన దైవాశీర్వాదాలు కోల్పోతున్నారు. కొంతమంది ప్రతిష్టగా ఉంటారు. ఆ ప్రతిష్టను బట్టి ఆ వైరాగ్యాన్ని బట్టి ఉన్నత స్థితిలో దేవుడు నిలబెడతాడు. దేవుడు ఆశ్చర్యమైన రీతిగా సియోనుకో ప్రతిష్ట, యెరూషలేముకో ప్రతిష్ట, ఏమీ లేకుండా ప్రతిష్టను పాడు చేసుకుని నేను సియోన్లో ఉంటానన్నా, నేను యెరూషలేములో ఉంటానన్నా. అందుకుని ఎవరికి వారము ఎలాగుండాలంటే, ప్రభువా నన్ను ఇలా స్థితిలో కాపాడుతున్నారు, సంరక్షిస్తున్నారు, కాపాడుతున్నాడు, నిలబెడుతున్నాడు, మీరు నిలబెడుతున్నారు. నీ ప్రేమలోనే మేము ఉండాలి, నీ కౌగిల్లోనే మేము ఉండాలి, నీ భద్రతలోనే ఉండాలి, ఎల్లవేళలు నీ వాక్యం ధ్యానించుకుంటూ ఉండాలి, ఎల్లవేళలు నీ ప్రేమలో కొనసాగాలి. ఇట్టి రీతిగా ఉన్న వారికి ఆశ్చర్యమైన రీతిగా దేవుడు అద్భుతాలు వెంబడి అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. కృప వెంబడి కృప దొరుకుతుంది. మహిమనుకు వారు భద్రపరచబడతారు. అందుకని నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించేవాడు, నా చేతిలో ఉన్నావు నీవు, నా చేతిలో నా కబంధ హస్తాల్లో నువ్వు భద్రపరచబడ్డావు. నువ్వు సందేహించొద్దు, నువ్వు సంశయించొద్దు. ఒంటరిగా వచ్చాడండి అబ్రహాము. తన తల్లిని తండ్రిని సమస్తాన్ని అందరినీ వదులుకొని దేవుడు చూపించే దేశానికి, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఆశ్చర్యకరంగా ఒంటరిగా వచ్చాడు. యెషయాలు అంటాడు కదా, అతను పెక్కుమంది తగినట్లుగా అతను చేసి తిని అన్న మాట చదువుదాము. 51 అధ్యాయం 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. అతని ఒంటరి ఉండగా నేను అతని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగినట్లు చేసి తిని. చూసారా, అతను ఆశీర్వదించి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతను పిలిచి తిని అతను ఆశీర్వదించి అతను పెక్కుమంది ఎగినట్లుగా చేసి తిని అన్నట్లుగా దేవుడు ఆయన బిడ్డలైన వారిని ఆశ్చర్యమైన రీతిగా దేవుడు నడిపిస్తాడు. ఆ కింద వచనంలో కూడా చదువుదాము. యెహోవా సియోను ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానములు దానిలో వినబడును. చూసారా, ఆశ్చర్యమని యెహోవా సియోనును ఆదరించున్నాడు. ఎవరిని ఆదరిస్తాడు? ఎవరిని ఓదార్స్తాడు? ఎవరికి సహాయం చేస్తాడు? ఎవరికి కాపుదల ఉంటుంది? దేవుని మీదనే ఆనుకునే పిల్లలను దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. దేవుని మీదనే ఆధారపడుతున్న పిల్లలకు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. నువ్వు నా చేతిలో ఉన్నావు, నువ్వేం భయపడవద్దు. అబ్రహాం దేవుని చేతిలో ఉన్నాడు కనుక ఆశ్చర్యకరంగా అభివృద్ధి అయ్యాడు. జనములకు తండ్రిగా, జనములు తల్లిగా శారా మారిపోవడానికి కారణం ఏంటంటే, ఎన్నో ఇబ్బందులు పోరాటాలు వచ్చిన ప్రభు వైపే తిరిగారు, ప్రభు తట్టే తిరిగారు. అందుకని వారికి ఆశ్చర్యమైనటువంటి మేలులు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించలేదా? మరి ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వినిచిన ప్రియమైన వారిలారా, దేవుడు మన ఎడల ఆయన హస్తాల్లో ఉన్న నాకు సంశయం ఉండకూడదు, సందేహం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. నా దేవుడు అద్దరికి చేరుస్తాడు. నా దేవుని చేతిలో ఉన్న, దేవుని చేతిలో ఉండే వారు ఎలాగుంటుంది? ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పోరాటాలు, మరణస్థితిలోకి వెళ్ళిపోయిన దేవుడు, ఏదేమైనా దేవుడు నన్ను విడిచిపెట్టలా. దేవుని కాపుదల ఉంది, దేవుని ప్రేమ ఉంది. నేను నా దేవుని చేతిలో ఉన్నా. ఎలాగుంటుందంటే, అబ్రహాము వారి శారా అబ్రహాం విషయంలో వారి శరీరం మృతతుల్యమైనప్పుడు కూడా వారు ఎంతో దేవుని మాటలు చేత పట్టుకుని విశ్వాసం కలిగిన వారిగా ఉండిరు గనుక ఆ మాటలు చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక 4:19 4వ అధ్యాయం 19వ వచనం.
అతని విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు కలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. విశ్వాసం వలన బలం పొందారు. అబ్రహాము, శారా చూడండి, వారి శరీరం మృతతుల్యమైపోయినప్పుడు కూడా దేవుని యందు, దేవుని మాటలు యందు విశ్వాసం కలిగిన వారు ఏమైనా సందేహపడ్డారా? దేవుడు మాట కొరకు దేవుడు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఈ లోపల ఎంతోమంది, చాలామంది అందుకుని చెప్తూ ఉంటాను కదా, దృఢ విశ్వాసం లేక అల్ప విశ్వాసం. ఈ చెంచిన మనసు ఉందంటే ఒకప్పుడు దేవుడి మీద ఉన్న విశ్వాసం మళ్ళీ పోగొట్టుదాము. రూతు గ్రంథము 1:20. సర్వశక్తి నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. చూసారా, నన్ను దయామణి అనొద్దు, దయ్యమణి అనండి ఆ టైపులో ఉంటారు కొంతమంది విశ్వాసం. కొంతమంది వాళ్ళ విశ్వాసమే అలా దిగజార్చేస్తారు. విశ్వాసం కలిగిన వాళ్ళేమో ఎలాగుంటుంది అన్న కొన్ని లోటుపాట్లు, కొన్ని సమస్యలు తెచ్చిపెట్టుకున్నప్పుడు, కొన్ని బాధలు తెచ్చిపెట్టుకున్నప్పుడు ఈ బాధలన్నీ కూడా ఇలాగ ఎందుకు వస్తున్నాయంటే నా విశ్వాసం వల్లనే, మా అవిధేయతల వల్లనే, మా అతిక్రమం వల్లనే ఆ నెహెమ్యాలాగా అంటారు. మా మీదకి వచ్చిన శ్రమలన్నీ చూడగా నీవు న్యాయవంతుడే కానీ మేమే దుర్మార్గులమైతే, మేమే అవిశ్వాసమైతే, మేమే పాపులమై ఉన్నాము. ఆ మాట చదువుదాము. నెహెమ్యా గ్రంథము 9:33. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమి. ఎందుకంటే కొంతమంది విశ్వాసం కలిగిన వాళ్ళేమో నేను ఆయన చేతిలో ఉన్నాను, నాకెందుకు సందేహం, నాకెందుకు భయం, ఆయన చేతిలో ఉన్నాను, ఏ సైతం నన్ను విడిపి ఆయన కబంధ హస్తాల్లో నేను భద్రపరచబడ్డా, మంచి ధైర్యం. మొద్దుగా ఉంటే చదువులో మొద్దు అనుకోండి, ఎంతమంది టీచర్ చెప్పినా మళ్ళీ ఈ స్కూల్కి పాలేదు అంటే చదువుకున్నవాడికి గవర్నమెంట్ స్కూల్ అయినా ఆశ్చర్యకరంగా నెంబర్ 1గా చదువుతాడు. గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళినా చదువుళ్ళు ఆశ్చర్యకరంగా చదువుతారు. మళ్ళీ సరే ఏదో ఇంకో స్కూల్లో జాయిన్ చేశారు, మొద్దుగా ఉన్నాడు, చదువు రావడంలా, మళ్ళీ ఆ స్కూల్ కాదని ఇంకో స్కూల్ జాయిన్ చేశారు, ఆ స్కూల్లో చదవడంలో ఇంకో స్కూలు బుర్ర తిన్నగా ఉంటే ఎక్కడైనా ఆశ్చర్యకరంగా చదువుతారు. వాళ్ళు బుర్ర ఏం తిన్నగా లేదు, స్కూల్దే తప్పు, స్కూల్దే ఈ స్కూల్ బాలా, ఆ స్కూల్ బాలా ఎలాగుంటుంది? ఇక్కడ నాటుబడి మళ్ళీ ఇంకో చోటన, అక్కడ నాటుబడి మళ్ళీ ఇంకో చోటన, అక్కడ నాటుబడి చివరిగా చచ్చిపోతాయి ఆ మొక్కలు. కొబ్బరి మొక్కలు వేస్తామండి, ఓ 10 మొక్కలు వేసారు, ఒక నెలలో వేసారు, కొద్ది కాలం అయింది, మళ్ళీ తిన్నగా లేదు, ఎదుగుదల లేదని మళ్ళీ ఇంకో చోట, మళ్ళీ అక్కడ ఎదుగుదల, మళ్ళీ ఇంకో చోట, ఇంకా ఎక్కడికి వెళ్ళినా వారు స్థిరపడరు. అందుకని ఒక చోటన భక్తిహీనులు స్థిరపడక ఉంటారు. అలాంటి టైపులో మాట సామెతల గ్రంథము 12:3. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. భక్తిహీనత వలన ఎవరును స్థిరపడక ఎందురు అన్నట్లుగా భక్తిహీనత తొలగించుకుని ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తున్నామయ్యా, నీ ప్రేమలో ఉన్నామయ్యా, నీ కాపుదల మాకు ఇవ్వయ్యా, నీ కనికరం మాకు ఇవ్వయ్యా, నీ చేతిలో మేమున్నాం, మేము సందేహించకూడదు, మేము సంశయించకూడదు, మాది అవిధేయత. అద్దం బాగోలేదండి, అద్దం అంతా కూడా మురుగు పట్టేస్తుందండి, అద్దం అంతా ఎలాగుందా దుమ్ము ధూళితోటి నింపబడిపోయింది. అద్దం చూసుకుంటేనేమో ముఖమేం సరిగా కనిపించడంలా నల్లగా కనిపిస్తుంది అనుకోండి, లేదంటే దయ్యం ముఖంలాగా కనిపిస్తుంది అనుకోండి.
భయపడిపోయి మళ్ళీ ఆ అద్దాన్ని ఏదో తేడా శుభ్రం చేసి మళ్ళీ చూస్తే ఆత్మీయంగా మన హృదయమని ఈ అద్దాన్ని శుద్ధి చేసుకుని పవిత్రపరచుకుంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎల్లవేళలో ఎలాగుండాలి? నేను దేవుని చేతిలో ఉన్నా, నేను దేవుని భద్రతలో ఉన్నా, నా దేవుని చేతిలో నుండి విడిపించేవాడు ఎవడునూ లేడు, నేను కార్యం చేయగా త్రిప్పివేవాడు ఎవడునూ లేడు అన్నట్లు నా దేవుని చేతిలో ఉన్నాను. నేను ఆయన కార్యం చేయగా త్రిప్పివేయవాడు ఎవడూ లేడు అని ఒక మంచి ధైర్యంతో ముందుకెళ్ళిపోవాలి తప్ప నేను సైతాన్ చేతులు ఉన్నా, మనుషుల చేతులు ఉన్నా. అందుకనే దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నన్ను మనుషుల చేతులకు అప్పగించొద్దయ్యా, సాతాను చేతికి అప్పగించొద్దయ్యా, నన్ను నీ చేతిలోనే నన్ను నలగొట్టయ్యా, మనుషులకు అప్పగించొద్దయ్యా. శ్రేష్టమైన మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు ఇలా పనిష్మెంట్ కూడా కోరుకుంటారు. ఆ మాట చదువుదాము. మొదటి దినవృత్తాంతములు 21 అధ్యాయం 13 వచనం. అందుకు దావీదు, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక. చూసారు, మంచి విశ్వాసంగా ఆయన చేతిలో నేను పడుదును గాక. నాకెందుకు? ఆయనే నన్ను నలగొడతాడు, ఆయనే నన్ను చేతుకు, ఆయనే నన్ను ఆశీర్వదిస్తాడు. నేను శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుతాను. నేను ఆయన చేతిలో ఉండాలి, ఆయనకు అప్పగించుకోవాలని మంచి ధైర్యంతో ముందుకెళ్ళిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా, నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా, నీవే ఆధారం ఆశ్రయము, నాకు సహాయం సర్వస్వము, నీవే ఆధారం ఆశ్రయము, నాకు సహాయం సర్వస్వము. సర్వోన్నతుడా సర్వాధికారి సమస్త ఏలుబడిని చేతిలోనున్నది. సర్వోన్నతుడా సర్వాధికారి సమస్త ఏలుబడిని చేతిలోనున్నది. నీ దక్షిణాస్తమే ముఖ కాంతియే నాకు తోడైయుండి విజయమిచ్చితివి. నీ దక్షిణాస్తమే ముఖ కాంతియే నాకు తోడైయుండి విజయమిచ్చితివి. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా, నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా, నీవే ఆధారం ఆశ్రయము, నాకు సహాయం సర్వస్వము, నీవే ఆధారం ఆశ్రయము, నాకు సహాయం సర్వస్వము. శాశ్వత దేవుడు నా నివాసం, నిత్య బాహువులు నా క్రిందనున్నవి. శాశ్వత దేవుడు నా నివాసం, నిత్య బాహువులు నా క్రిందనున్నవి. నా శత్రువులను నీవు నశింపజేసి సురక్షితముగా నన్ను వసింపజేసితివి. నా శత్రువులను నీవు నశింపజేసి సురక్షితముగా నన్ను
వసింపజేసితివి. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా. నీవే ఆధారం ఆశ్రయము, నాకు సహాయం సర్వస్వము. నీవే ఆధారం ఆశ్రయము, నాకు సహాయం సర్వస్వము. సర్వోన్నతుడా సర్వాధికారి సమస్త ఏలుబడి చేతిలో ఉన్నది. సర్వోన్నతుడా సర్వాధికారి సమస్త ఏలుబడి చేతిలో ఉన్నది. నీ దక్షిణాస్తమే ముఖ కాంతియే నాకు తోడై ఉండి విజయమిచ్చితివి. నీ దక్షిణాస్తమే ముఖ కాంతియే నాకు తోడై ఉండి విజయమిచ్చితివి. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా. నీవే ఆధారం ఆశ్రయము, నాకు సహాయం సర్వస్వము. నీవే ఆధారం ఆశ్రయము, నాకు సహాయం సర్వస్వము. దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మనం ఆయన చేతిలో ఉన్నాం గనక ఎంత మాత్రం సందేహింపక సంశయపడక విశ్వాసంతో ముందుకెళ్ళి వారమై ఉండాలి. అందరిని బట్టి దేవుని స్తోత్రించేదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించేదము. ప్రార్థించేదము. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభువా, 5వ మాసంలో మొదటి వేద పట్టణాన్ని మీరు మాకు అనుగ్రహించి సాయంకాలం సమయంలో మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ కృపతోను మీ కనికృతం సమకాన్ని తోడుకొని తీసుకొచ్చి మీరే దిగి వచ్చి నా చేతిలో నుంచి విడిపించగల వాడెవడం లేడు, నేను కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయి వాడెవడు అని వాక్యముతో వాగ్దానంతో మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా తండ్రి. మేము మీ చేతులు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీ చేతిలో మీరు చెక్కుకొని ఉన్నారు తండ్రి. అటువంటి విశ్వాసం కలిగి ఎటువంటి అవిశ్వాసం సందేహములు లేకుండా ముందుకు సాగిపోవాలని మీరు మాతో మాట్లాడడానికి మీకు స్తోత్రం తండ్రి. మా ఆత్మీయ జీవితంలో తండ్రి మీ విశ్వాసం కలిగి మీ చేతిలోనే మేము ఉన్నామని విశ్వాసం కలిగి ముందుకు సాగిపోవటానికి సహాయం చేయండి. అటువంటి విశ్వాసంతో ధైర్యంతో ప్రతి ఒక్కరిని కూడా నింపండి. ఈ కూటాన్ని మీరు ఆస్వాదించారు, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించారు. సంఘమందరి పరిశుద్ధపరిచి మీ మహిమకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడొచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరి స్తోత్రం. ప్రార్థించండి. రేపు ఉదయం రేపు సాయంత్రం